హాయ్ అండి, నేను మీ నిర్మల. వెల్కమ్ టు నిర్మలాస్ కిచెన్. ఈరోజు నేను నువ్వులు కారం చేస్తున్నాను. దానికను 1 కప్పు ఫుల్ నువ్వులు, 1/2 కప్పు కొబ్బరి, 1/2 కప్పు వెల్లుల్లి, 1/2 కప్పు పచ్చిశనగపప్పు, 1/2 కప్పు మినప్పప్పు, 1 టేబుల్ స్పూన్ ఫుల్ జీలకర్ర, తగినంత సాల్ట్, కొంచెం చింతపండు నేను వేయించేప్పుడు చూపిస్తాను. ఇవన్నీ డ్రై రోస్ట్ చేసుకోవాలి. 4 రెబ్బలు కరివేపాకు, ఇవన్నీ డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఆయిల్ వేయక్కర్లేదు. కొబ్బరిలో నుంచి నువ్వుల్లో నుంచి వచ్చే ఆయిల్తోనే కారానికి మంచి స్ట్రక్చర్ వస్తుంది. ఎక్స్ట్రాగా ఆయిల్ వేయక్కర్లేదు. డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఎండుమిర్చితో కాకుండా పచ్చి కారంతో చేస్తున్నాను. వేయించేప్పుడు చూపిస్తాను. నువ్వుల కారంకి ఇప్పుడు అన్ని ఒక్కొక్కటిగా వేయించుకుందాం. డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఫస్ట్ నువ్వులు వేసుకుందాం. నువ్వులు చిట్టుపట్టలు ఆడేంత వరకు సిమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలి. చిట్టుపట్టలు ఆడాయంటే వేగినట్లు గుర్తు. మాడిపోకుండా జాగ్రత్తగా సిమ్లో పెట్టుకొని వేయించాలి. నువ్వులు వేగాయి. ఇప్పుడు నువ్వులు విడిగా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఎండు కొబ్బరి వేసుకోవాలి. కొబ్బరి వేగింది. ఇప్పుడు నువ్వులు ఉన్న ప్లేట్లో కాకుండా విడిగా వేరే ప్లేట్లోకి తీసుకోవాలి. పచ్చిశనగపప్పు, మినపప్పు వేసి రెండు దోరగా కలర్ మాడకుండా ఎర్రగా వచ్చేలాగా వేయించుకోవాలి. పప్పులు కొంచెం సిమ్లోనే పెట్టి వేయించడం కదా, కొంచెం టైం పడుతుంది. ఓపిక్గా వేయించాలి ఈ పప్పులు మాడకుండా. ఇప్పుడు ఇందులోనే 1/2 కప్పు వెల్లుల్లిపాయలు, 4 రెబ్బలు కరివేపాకు, జీలకర్ర కూడా వేసి అన్నీ కలిపి కరివేపాకు వేగేంత వరకు, జీలకర్ర ఆ వేడికి వేగిపోతుంది. కొంచెం కరివేపాకు కూడా వేయించాలి. డ్రై రోస్ట్ పప్పులు వేగాయి. ఇందులోనే ఫుల్గా 1 టేబుల్ స్పూన్ సాల్ట్, క్రిస్టల్ సాల్ట్ వేస్తున్నాను. అందులో ఉన్న మాయిస్ పోయేలాగా కొంచెం వేడి చేసుకుంటే డ్రై అవుతుంది సాల్ట్. దానివల్ల పప్పు ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. లేదా ఈ తడి ఉంటే పప్పు ముద్దగా అయిపోయి స్టాక్ ఉండదు. మనం తినేంత వరకైనా పప్పు ఫ్రెష్గా ఉండాలంటే సాల్ట్ కూడా కొంచెం క్రిస్టల్ సాల్ట్ ఇలా వేయించాలి. ఏ కారానికైనా అందులో ఉన్న తడి తీసేసుకోవాలి. చాలు, 1 నిమిషం వేగిపోయింది. దీన్ని మనం కొబ్బరి ఉన్న ప్లేట్లోకి తీసుకోవాలి. ఇందులోనే ఒక చిన్న ఉసిరికాయ అంత చింతపండు కొంచెం తుంచి, ఈ వేడికి చింతపండు కూడా గట్టిగా వేగినట్టు వేయించుకోవాలి. తడి లేకుండా ఇలా వేసేసుకుంటే కడాయి వేడికి వేగిపోతుంది. ఇలా వదిలేయాలి. వేసి ఒకసారి తిప్పి ఇలా వదిలేయాలి. స్టవ్ ఆఫ్ చేసి మనం పౌడర్ వేసుకునేటప్పటికి, చల్లారేటప్పటికి పప్పులు ఇది కూడా వేడవుతుంది. ఇప్పుడు ఇవన్నీ చల్లారాయి. కొబ్బరి, పచ్చనిపప్పు, మినపప్పు వేయించుకున్నాం కదా, నువ్వులు పక్కన పెట్టుకొని ఫస్ట్ ఇవన్నీ వేసి గ్రైండ్ చేసుకోవాలి. మనం కొబ్బరి వేసాం కదా, అందుకని ఫాస్ట్గా తిప్పుకోకూడదు. పల్స్ మోడ్లోనే ఆపుకుంటూ మిక్సీ పట్టుకోవాలి. నేను అది చూపిద్దామని వచ్చాను. ఇంకొక 2 సార్లు పల్స్ మోడ్లోనే తిప్పుకోవాలి. లేకపోతే కొబ్బరి వేసినందువల్ల ఆయిల్ వచ్చేసి ముద్ద కట్టేస్తుంది, మిక్సీ తిరగదు. ఇలా వేసుకోవాలి. ఇప్పుడు నువ్వులు వేసుకుందాం. నేను 1/4 కప్పు అన్ని నువ్వులు పక్కన పెడుతున్నాను. మొత్తం వేయలేదు, ఇవి పక్కన పెట్టుకుంటున్నా. ఇవి గ్రైండ్ చేసుకోవాలి. ఇందులో నేను ఎండుమిర్చితో చేయటం లేదు. ఎండుమిర్చి కంటే పచ్చి కారంతో చేస్తేనే బాగుంది. నేను చేశానండి 2-3 సార్లు. ఫుల్ టేబుల్ స్పూను ఇది పచ్చి కారం, మనం ఇంట్లో వాడుకునేది. ఇది గుంటూరు మిర్చి కారం. 1.5 స్పూను, 1/2 స్పూను కాశ్మీరీ మిర్చి, అదే బేడిగే మిర్చి కారం అండి. ఇది మొత్తం మీద 2 స్పూన్లు, 1.5 పచ్చి కారము, 1/2 స్పూన్ కాశ్మీరీ మిర్చి కారం వేసాను. పల్స్ మోడ్లోనే 2 సార్లు తిప్పి తీసుకొస్తాను. మీరు ఈ స్టేజ్లో మీకు కావాల్సినట్టు సాల్ట్ చూసుకోవచ్చు. మీకు తగ్గింది అనిపిస్తే మీరు ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. మేము తినే సాల్ట్కి కరెక్ట్గా 1 టేబుల్ స్పూన్ సరిపోతుందండి 1 కప్పు నువ్వులు మెజర్మెంట్స్కి. మీకు చాలేదనుకుంటే ఇప్పుడు కొంచెం వేసుకోవచ్చు. ఇంకో విషయం అండి, చింతపండు కూడా నేను పప్పులతో ఫస్ట్ పప్పులు పచ్చనిపప్పు అవన్నీ వేసాను కదా, అప్పుడే నేను చింతపండు కూడా వేసి గ్రైండ్ చేశాను. స్కిప్ అయిందండి. మీరు పప్పులతో పాటు చింతపండు కూడా వేసి గ్రైండ్ చేసుకున్న తర్వాతే నువ్వులు వేసుకోండి. నువ్వులు వేసాక అంటే మెదగదు కదా, ముందే వేసుకోవాలి. ఎండిపోయినట్టు అయిపోతుందండి, కొంచెం ఆ వేడికి మెదిగిపోతుంది. తర్వాత నేను నువ్వులు వేసుకున్నా. ఈ స్టేజ్ లో మీరు సాల్ట్ చూసుకోవచ్చు. లేదనుకుంటే అన్ని పర్ఫెక్ట్ గా సరిపోయాయండి. కొంచెం బరకగా తీసుకోవాలి. నువ్వులు కదా, మెత్తగా ఉంటే బాగోదు. మనం నువ్వులు కూడా మంచి కాల్షియం అండి. డైలీ కూడా ఒక నల్ల నువ్వులు గానీ, ఎర్ర నువ్వులు గానీ, ఏ నువ్వులైనా 1 స్పూన్ వేయించినవి ఒక్కొక్క స్పూన్ తినగలిగితే అందరు కూడా మంచి కాల్షియం అండి. నువ్వులు కూడా మితి మించి తినొద్దు. అలానే అన్ని రకాల కారపొడులు ట్రై చేసుకోవచ్చు. అన్నిట్లో మనం కొంచెం కొంచెం అన్ని కూడా మన హెల్త్ బెనిఫిట్స్ ఉన్నవే మనం చేసుకుంటాం. కారపొడులు అన్ని తినొచ్చు. ఇలా నువ్వుల కారం చాలా బాగుంటదండి. అన్నంలోకి అయితే చాలా సూపర్ ఉంటది. టిఫిన్స్ లో కూడా బాగుంటది. మనం తీసుకునే చింతపండు, సాల్ట్ అన్ని పర్ఫెక్ట్ గా సరిపోయాయి. ఇలా పల్స్ మోడ్ లో వేసుకుంటేనే ఇట్లా పొడి పొడిగా బాగా వస్తుందండి. అదొక్కటే గుర్తు పెట్టుకొని ఫాస్ట్ లో పెట్టుకోవద్దు. 2లో గానీ 3లో గానీ 1లో కూడా వద్దండి. పల్స్ మోడ్ లోనే తిప్పుకోవాలి. ఊరికే మెదిగిపోతుంది. ఇప్పుడు మనం ఇందాక తీసి పెట్టుకున్నాం కదా కొంచెం నువ్వులు, అవి ఇందులో కలిపేసుకోవాలి. మనం టిఫిన్ లో అయినా అన్నంలో అయినా తినేప్పుడు ఈ నువ్వులు తగులుతూ పంటి కింద ఆ ఫ్లేవర్ గానీ, ఆ టేస్ట్ గానీ, ఆ ఫీల్ గానీ బాగుంటుందండి. నువ్వుల కారం మాత్రం ఎప్పుడు చేసినా త్వరగా
అయిపోతుందండి ఇంట్లో. మీరు కూడా మంచి కాల్షియంతో ఉన్న కారపొడి. మీరు కూడా ఒకసారి ఈ రెసిపీ నచ్చితే ఒకసారి ట్రై చేయండి. ఇదే అండి ఎంతో టేస్టీగా ఉండే నువ్వుల కారం పొడి. తప్పకుండా అందరూ ఒకసారి ట్రై చేయండి. ఆ టేస్ట్ మీకే తెలుస్తుంది. చాలా బాగుంటది ఈ కారపొడి. ఓకే అండి, థ్యాంక్ యూ.